వంతు ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. దించుతావా దించుతావా? మీరు ఒకసారి గట్టే చప్పట్లు. ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. 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 పొంగిచ్చి బోర్లిచ్చి బోకరు మాటలు చెప్పి 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 గదెనకి కూసున్నావు గారడే మోజెత్తున్నావు. గదనకి కూస్తున్నావు గారెడే మొజెస్తున్నావు. గదెనకి కూసున్నావు గారడే మోజెత్తున్నావు. గదనకి కూస్తున్నావు గారెడే మొజెస్తున్నావు. అందుకే ఓ రేవంతు అరే! ఓ రేవంతు ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ప్రజలను పాలించమని పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే ప్రజలను పాలించమని పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే కోదండం తీత్తనని తొండలు దొరగొడతనని తొండలు జొరగొడతానని తొండలు జొరగొడతానని పేగులు మెడకేసుకొని ఊరేగుతనంటావు. ఊరేగుతనంటావు ఊరేగుతనంటావు. ఇంజనీరు విద్యార్థుల తీవ్రవాదులంటావు. తీవ్రవాదులంటావు తీవ్రవాదులంటావు. ప్రజలను పాలించమని పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే పరిపాలన చేతికిస్తే కోదండం తీత్తనని తొండలు దొరగొడతనని తొండలు జొరగొడతానని తొండలు జొరగొడతానని పేగులు మెడకేసుకొని ఊరేగుతనంటావు. ఊరేగుతనంటావు ఊరేగుతనంటావు. ఇంజనీరు విద్యార్థుల తీవ్రవాదులంటావు. తీవ్రవాదులంటావు తీవ్రవాదులంటావు. రేవంతు ఓ రేవంతు ఇగో రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ఇగో రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. సాగునీరు లేక రైతు గోసలెల్ల తీత్తంటే గోసలెల్ల తీస్తాంటే గోసలెల్ల తీస్తాంటే రైతుల రక్తం జల్లుతే పంట వండుతాదంటివే. పంట వండుతావంటివి పంట వండుతాదంటివి. రాష్ట్రంలో ప్రజలంతా పరేషాను అయితాంటే పరేషాను అయితాంటే పరేషాను అయితాంటే వెక్కి నవ్వులు నవ్వి వ్యంగ్యంగా మాట్లాడతావు. వ్యంగ్యంగా మాట్లాడుతూ రేవంతు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఓ రేవంతు రేవంతు ఇగో రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. సామాన్యుని కల సొంత ఇల్లు మాకు ఉండాలని ఇల్లు మాకు ఉండాలని ఇల్లు మాకు ఉండాలని పైస పైస పోగు చేసి సొంత ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే హైడ్ర పేరు చెప్పుకొని ఇండ్లనేమో కూర్చినావు. ఇండ్లనేమో కూల్చినావు ఇండ్లనేమో కూల్చినావు. ఇందిరమ్మ ఇల్లు రాలే ఉన్న ఇల్లు కూలిపాయే. ఉన్న ఇల్లు కూలిపాయే ఉన్న ఇల్లు కూలిపాయే. అందుకే అన్న ఒకసారి గట్టిగా ఓ రేవంతు అరే! అరే రేవంతు ఇగో రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ఇగో రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. ఓ రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. రేవంతు నిన్ను గద్దె దించుడే మా వంతు. అన్న మళ్ళీ పాడతాం అన్న. థ్యాంక్ యూ విజయక్క. దయచేసి కళాకారులు స్టేజ్ వెకేట్ చేయాల్సిన విజ్ఞప్తి. మన కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. మధ్య మధ్యలో మళ్ళీ మీ సేవలు వాడుకుంటాం. మీరు వెనకాల వైపు కూర్చోండి. ఆ? అక్క మాట్లాడేటప్పుడు మాత్రం మీరు వెకేట్ చేయండి. వాళ్ళ వెకేట్ అయిపోయండి. మామూలుగా స్పీకర్లు మాట్లాడేటప్పుడు ఉండేవాడి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మన భారతదేశ రాజకీయాల్లో ఈరోజు ఒక కొత్త పొద్దు పొడుస్తుంది.
కొత్త పొద్దు కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో నడుచుకుంటూ వస్తుంది. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు ఈరోజు కల్వకుంట్ల కవిత గారు అంకురార్పణ చేయబోతున్నారు. సమాజంలో ఇప్పటి వరకు సమాన అవకాశాలు దక్కని అనేక వర్గాల ప్రజలను తను చేయి పట్టుకొని నడిపించుకుంటూ పార్లమెంటు వరకు చట్టసభల వరకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ గడప దొక్కని కులాలను కూడా పార్లమెంటు అసెంబ్లీ వైపు గడప దొక్కేలా చేయడమే ధ్యేయంగా ఈ రోజు సామాజిక న్యాయ సంకల్ప సభకు ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. కొద్దిసేపట్లో అక్క సభ వద్దకు చేరుకుంటారు. సభా వేదికపై ఏ ఒక్క నాయకుడు కూడా అనుమతి లేదు. మేము పిలిచిన నాయకులు ఆల్రెడీ వాళ్ళకు సమాచారం ఇచ్చున్నాం. వాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడతారు. ఒక గెస్ట్ మాత్రమే వచ్చి మాట్లాడతారు. సభా వేదికను ఎవరు ఎక్కి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటూనే సామాజిక వైతాళికులు భారతదేశ చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుల హోర్డింగ్లను దాటుకొని మీరు మన వేదికపైకి వచ్చారు. ఇక్కడ మన వేదిక ముందు వేదిక వెనుక కూడా చాలా మంది మహనీయుల కటౌట్లు ఫ్లెక్సీలు మనం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో సామాజిక తెలంగాణకు సాధనకు మనం అందరం పునరంకితం అవుదాం. కల్వకుంట్ల కవిత గారు దారికి అడ్డం ఉండద్దు. ప్లీజ్ చాలా చైర్లు ఈ రోలలో సీమల రమేష్ గారు మీ క్యాడర్ ను కిందికి దించండి. కింది చైర్లలో కూర్చోబెట్టండి. షాద్నగర్ నుంచి వచ్చిన క్యాడర్ మిగతా రాము మీ విద్యార్థి నాయకులను కూడా కింది రోల్ ఫస్ట్ ఫిల్ చేయండి. తర్వాత వచ్చే వాళ్ళు వెనుక వైపు వెళ్తారు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు విచ్చేస్తున్న ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమ నాయకురాలు మహిళలందరూ కూడా ఇటు రాండమ్మా. తెలంగాణ చరిత్రను తెలంగాణ సామాజిక వైశిష్టతను బతుకమ్మను ప్రపంచం నలుచెరుగుల విశ్వవ్యాప్తం చేసిన కల్వకుంట్ల కవిత గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. మెయిన్ ఎంట్రన్స్ లో చాలా మంది నిలబడి ఉన్నారు. మీరందరూ వెకేట్ చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సీట్లకు వెళ్ళండి. మారన్న మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి ప్లీజ్. పొల్లసీనన్న ప్లీజ్ మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. ఎవరు అభి కొంచెం అందరిని కూర్చోబెట్టండి. అక్కడ ఎవరు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి దయచేసి అందరూ కూడా మీరు రండి. కొంచెం కోఆర్డినేట్ చేయండి. దాదాపు 100 మంది ఆన్లైన్ నిలబడ్డారన్నా. రామ్కోటి గారు మీరు కూడా అందరిని మన క్యాడర్ తీసుకొని వెళ్ళి కూర్చోవాల్సిన విజ్ఞప్తి. మన అక్కయ్య వచ్చేసింది. మేము కనుక ఈ దారిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చోవాల్సి కోరుతా ఉన్నారు. లోపల రండి. ఆహ్వానిస్తాం సభా వేదిక పైకి. వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్తారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా